యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీ బిల్డ్‌కి పనికొస్తాయి. కండరాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏందంటే ఆ టెస్టోస్టెరాన్ బాడీలో ఉన్నదంతా పోయి జిమ్ పోయి చేసుకుంటారు. అక్కడ ఖర్చయిపోతది. ఎప్పుడైతే బెడ్‌రూమ్‌కొస్తారో అక్కడ ఉండదది. టెస్టోస్టెరాన్ అక్కడ కూడా ఖర్చవుతది. అక్కడంతా ఖర్చు చేసి వచ్చేస్తున్నారు మీరు. మరి ఇక్కడ లేదు గదా! అట్లయితది. మరి ఏం జేయాలి అంటే దానికి పడినంత ఫుడ్ తీసుకోవాలి. మీరు నేచురల్ ఫుడ్స్ ఉంటాయి. వాటర్ మిలన్ ఉంటుంది. అలాగే మీరు దానిమ్మ పండు ఉంటుంది. అలాగే ఆల్మండ్స్ బాదాం ఉంటది. జీడిపప్పు ఏదైతే కాజు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి నేచురల్. అశ్వగంధ పౌడర్ ఉంటుంది. అలాంటివి ఏదైనా మీరు వాడాలి. నేను ఒక రెమెడీ కూడా చూయించాను. ఖర్జూర పండు మనం అందులో 2 వెల్లుల్లు, ఎలకలు అవన్నీ ఇలాచి చేసుకొని చాలా మిలియన్స్ మంది యూజ్ చేస్తున్నారండి. చాలా హెల్తీగా ఉన్నారు. అవి కూడా వాడొచ్చు. ఇప్పుడు ఇక్కడ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వకపోతే మీ సైజ్ గూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ కూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ తగ్గుతుంది. అంగం గట్టిగా పడదు. మీకు లోలి గూడా వస్తుంది. మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే మీరు మీ అంగం గట్టిగా లావవ్వాలి, గర్త్ పెరగాలి, అది పెరగాలంటే మీరు ఒకవేళ జిమ్ చేస్తున్నారంటే ఇంకా చాలా మీరు సంపాదించాలి టెస్టోస్టెరాన్. ప్రోటీన్ ఆ! ఎక్కువ తినాలి. అది మీరు ప్రోటీన్ ఎక్కువ ఫుడ్ ఎక్కువ తినాలి. మీరు ఎగ్ వైట్స్ ఎక్కువ తినండి. ఇంకా ఒకవేళ వచ్చేసిందనుకోండి అంగస్తంభన ప్రాబ్లము, డెఫినైట్‌లీ మన దగ్గర రండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌లీ మనకు ట్రీట్‌మెంట్ అవసరం. ఎప్పుడు మీరు ఆ రెమెడీస్ చేసుకుంటూ కూర్చుంటే ఉన్నది ప్రాబ్లమ్ ఎక్కువ అవుతూ ఉంటది. మళ్ళీ నేను సెట్ చేసేసి 3, 4, 5 మంత్స్‌లో మళ్ళీ మీకు రెమెడీస్ మీద పెట్టేస్తే మీరు క్విక్ సెట్ అయిపోద్ది. అయితే టెస్టోస్టెరాన్ ఇమాజిన్ చేయండి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్. మీ దగ్గర ఎంత ఖర్చుంటే అక్కడ ఖర్చు చేయొచ్చు. మీరు పోయి అక్కడ కండరాలు పెంచొచ్చు. ఇన్ని టెస్టోస్టెరాన్ ఇచ్చేసి, అక్కడ పోయి ఇన్ని టెస్టోస్టెరాన్ ఇచ్చేసి మీరు సెక్స్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్పెర్మ్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఆ టెస్టోస్టెరాన్ ఒకవేళ డెఫిషియన్సీ అయిపోయింది, తక్కువైపోయిందంటే ఇక ఫినిష్. మీకు ఇక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లైంగిక సమస్యలన్నీ మొదలుపెడతాయి.